జై శ్రీరామ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మళ్ళీ ఒకటి మన దగ్గరికి మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ అయితే వచ్చింది. ఈ పోయిన మంత్ అయితే దాదాపుగా 10 to 59 సెట్లు అయితే సేమ్ ఎడ్జ్ 50 ఫ్యూజన్లు అయితే మనం చేసినాము. వర్క్ బిజీలోనైతే ఎడిట్ చేయక అవి అప్లోడ్ అయితే చేయలేదు. దీన్ని అయితే కంప్లీట్గా ఫ్రెష్ ఉండే, ఇంతవరకు అయితే ఎవరు వర్క్ చేయలేదు. దీన్ని అయితే మనం CPU రిమూవ్ చేసి రిఫిక్స్ అయితే చేస్తున్నాము. దీన్ని అయితే ఓన్లీ షీల్డ్ ఏంటంటే CPU వర్క్ చేసే మందం అయితే మనమైతే షీల్డ్ కటింగ్ చేసినాము. ఎందుకంటే షీల్డ్ మొత్తం కట్ చేస్తే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే CPU పక్క పొంటున్న కంపోనెంట్స్ ఏమన్నా డ్యామేజ్ అయితే ఫోన్ ఆన్ అయిన తర్వాత కెమెరా ప్రాబ్లం కానీ ఇలాంటి ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అందుకని మనకు ఎంత అవసరమో అంతనైతే మనం షీల్డ్ కట్ చేసి CPU రిమూవ్ చేసి రిఫిక్స్ అయితే చేస్తున్నాము. ఫ్రెండ్స్, మీ దగ్గర కూడా మొబైల్కి సంబంధించి డిస్ప్లే ఛార్జింగ్ ఏమన్నా ఉంటే మన శ్రీరిద్ధి మొబైల్ జగిత్యాల విజిట్ కండి. CPU వేసిన తర్వాత అయితే కూలింగ్ పేస్ట్ అయితే కంపల్సరీ యూజ్ చేస్తాము. దీనివల్ల ఏంటంటే ఫోన్ అయితే రిపీట్ రాకుండా మళ్ళీ కంప్లైంట్ అయితే రాదు. CPU వేసిన వర్క్ అయితే లైఫ్ లాంగ్ ఉంటుంది. CPU కూలింగ్ పేస్ట్ అయితే కంపల్సరీ మనం ఏ CPU వేసినా కానీ కంపల్సరీ యూజ్ చేస్తాము. దీన్ని అయితే కంప్లీట్గా CPU రిమూవ్ చేసి రిఫిక్స్ చేసి కంప్లీట్గా ఆన్ అయితే చేసినాము. ఫ్రెండ్స్, మీ దగ్గర కూడా మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ కానీ మోటోకి సంబంధించిన ఏమైనా మోడల్స్ ఉంటే కంపల్సరీ ఈ రీల్ లైక్ చేసి ఫాలో చేయండి. ఎందుకంటే ఈ మధ్యలోనైతే దాదాపుగా CPU డ్రై షోల్డ్ అవుట్లనైతే చాలా ఫోన్స్లోనైతే ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి.